హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం సిల్క్ శారీస్ చూస్తున్నామండి. ఇలా ఉంది ఫ్యాబ్రిక్, ఇలా సిల్క్ బార్డర్ వచ్చింది ఇది, అండ్ చెక్స్ వచ్చింది, సెల్ఫ్ చెక్స్ వచ్చింది. ఇది మెటీరియల్ కొంచెం థిక్ ఉంది, ఇది కొంచెం దీని మీద ఇది కొంచెం మనకు కొంచెం ట్రాన్స్పరెన్సీ. ఇది మనకు సిల్క్ బార్డర్ వచ్చింది, ఇది కూడా సిల్కే ఇలా ఉంది. మనకు ట్రాన్స్పరెన్సీ కూడా చెక్ చేయండి. అండ్ ఈ శారీస్ అన్నీ కూడా 6 మీటర్స్ పైన ఉన్నాయండి. కొన్ని అయితే 615, 620 కూడా ఉన్నాయి. అండ్ 1 మీటర్ బ్లౌజ్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా టిష్యూ బ్లౌజ్ వచ్చింది. మనకు రైనీ సీజన్ వస్తుంది కదా, మనకు ఈజీ టు మెయింటైన్, అంటే జస్ట్ వాష్ చేసి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే ఇలా స్టిఫ్గా ఉండాలనుకుంటే స్టార్చ్ పెట్టించుకోవచ్చు అండి. అదర్వైజ్ ఇలా సాఫ్ట్గా ఉంటుంది చీర. స్టార్చ్ ఎక్కువ లేకపోతే ఇలా సాఫ్ట్గా ఉంటుంది, లేదంటే ఇలా స్టార్చ్ చేయిస్తే స్టిఫ్గా ఉంటుంది. కాకపోతే ఏదైనా మనకు పాలిషింగ్లోనే చీరకు ఆ అందం అనేది వస్తుందండి. అండ్ ఇది బ్లౌజ్. చూద్దాం ఈ చీరలన్నీ. ఇదివరకైతే నేను ఖాదీ సిల్క్ అని చెప్పేది, కానీ ఇవి ప్యూర్ ఖాదీ కాదు. ప్లస్ ఖాదీ అనే వర్డ్ వాడొద్దు అనేది ఈ మధ్యనే తెలిసింది నాకు. ఊరికే చీటికి మాటికి ఐ మీన్ వాళ్ళు ఖాదీ ఎవరైతే ప్యూర్ ప్రాపర్ ఖాదీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దే కెన్ ఈవెన్ సూ యూ. మన మీద కోర్టులో కేసు కూడా వేయొచ్చు అంట. సో అందుకని ఖాదీ అనేది వాడట్లేదు. సో చూద్దాం. ఇవి సిల్క్ శారీస్ ఉన్నాయి. ఇవి చూసే ముందు ఇక్కడ ఒకటి సిల్క్ ఉందండి. మనకు ఎలా అంటే మనకు సాఫ్ట్ సిల్క్ ఉంటుంది కదా, అందులో హెవీ క్వాలిటీ అండి చీర. మీకు ఈ వెయిట్ చూస్తే, వెయిట్ అంటే శారీ వెయిట్ లేదు, మీకు ఈ శారీ పట్టుకోవటంలోనే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది చీర. ఇది బాగ్రూ ప్రింట్లో ఉందండి. ఎల్లోకి ఇలా గ్రీన్ బార్డర్ వచ్చింది, ఎంత బాగుంది కదా. అండ్ ఇలా కింద మనకు జరీ లైన్ కనిపిస్తుంది చూడండి బార్డర్లో. ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ జరీ లైన్ ఉంది. ఇది మంచి క్వాలిటీ మెటీరియల్ అండి. ఇది జస్ట్ వాష్ ఐరన్, చాలా బాగుంది. ఇది మనకు పాలిషింగ్ అది కూడా ఏం అవసరం లేదు. మన హెవీ కాశ్మీర్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్. బాగ్రూ ప్రింట్లో ఉంది. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ప్రింట్లో ఉంది. ఈ శారీ వచ్చేసి 2850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2850 ప్లస్ షిప్పింగ్. మంచి ఎల్లో అండి, మేథీ ఎల్లోకి ఇలా గ్రీన్ కలర్ బార్డర్లో ఉంది. ఇది చూద్దామండి ఇప్పుడు సిల్క్ శారీస్. ఇవి సెల్ఫ్ చెక్స్ వచ్చింది చీరకి. ఇదైతే సిల్క్ బార్డర్ ఉంది మనకు చిన్నగా 2 ఇంచెస్లో. ఇదంతా చీర అంతా సెల్ఫ్ చెక్స్ వచ్చింది. ఇలాగా మీకు ప్లెయిన్లో తెలుస్తుంది కరెక్ట్గా. సో బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా మనకు. బ్లౌజ్ వచ్చేసి ఇలా టిష్యూ వచ్చింది, అండ్ పళ్ళులో వచ్చేసి బ్రౌన్ లైన్స్ చూపిస్తాయి, జూట్ పళ్ళు లాగా ఉంది. శారీస్ అన్నీ కూడా అన్నీ కూడా 6 ఉన్నాయండి. 6, 615 అలా, 575, 585 పైన. కొన్ని శారీస్ అయితే 625 కూడా ఉన్నాయి. సో బ్రౌన్ అండ్ గ్రీన్ అండి. కింద ఇలా లైట్ ప్రింట్ వచ్చింది, ఐ మీన్ పైకి ఇలా వచ్చేసి మధ్యలో ఇలా థిక్ ప్రింట్ ఇచ్చానండి. కొంచెం డిఫరెంట్గా బాగుంది చీర. మనకేంటంటే ఇక్కడ వచ్చేసి 3 కలర్స్ హైలైట్ అవుతున్నాయి. ఒకటి సీ గ్రీన్ కలర్, ఒకటి బ్రౌన్ కలర్, ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ ప్యారెట్ గ్రీన్. సో ఇలా ఉంటుంది చీర. ఇది బ్లౌజ్. పళ్ళు ఇలా జూట్ లైన్స్ వచ్చిందండి. ఇలాగా వచ్చేసి ఆ లైన్స్ మధ్యలో మనం బార్డర్స్ తీసుకొని ప్రింటింగ్ ఇచ్చాం. ఇది బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 2700 ప్లస్ షిప్పింగ్. ఈ శారీలో అద్దాలు ఉన్నాయండి. నెక్స్ట్ బ్లాక్, బ్రౌన్, పింక్. ఇది బ్లౌజ్. మనకు టిష్యూ ఉంది కాబట్టి ఇలా బ్లాక్, మనకు ఫుల్ బ్లాక్ రాలేదు, సిల్క్ కదా. అబ్జార్ప్షన్ కూడా మనకు గ్రే కలర్లో ఉంది చీర, ప్యూర్ బ్లాక్ రాకుండా. యాక్చువల్గా బ్లాక్లో డై చేసాం మేము, కానీ గ్రే కలర్లో వచ్చింది. గ్రే, బ్రౌన్, పింక్. ఇది బ్లౌజ్.
చీర. ఈ చీర పింక్ కలర్ చాలా బాగుంది. ఇది పళ్ళు చూడండి, ఇలా జూట్ లైన్స్లో వచ్చి బార్డర్ ఇచ్చాం మనం పళ్ళులో. ఇది అద్దాలు లేదండి, 2500 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్ ఎల్లో గ్రీన్ శారీస్. ఈ చీర మాత్రం ఒకసారి డ్రై వాష్ చేయించండి, మిగతా శారీస్ అవసరం లేదు. బ్లౌజ్ మోస్ట్లీ ఇది కూడా అవసరం ఉండదు, కానీ టు బి సేఫర్ సైడ్ డ్రై వాష్. ఎంత బాగుంది చూడండి చీర. పళ్ళులో ప్రింటింగ్ చేయలేదండి, ఇలాగే వదిలేసాం. జూట్ లైన్స్ ఉన్నాయి కదా, శారీ అంతా ఫుల్ ప్రింట్ వచ్చింది కాబట్టి పళ్ళు వదిలేసాం. ఇది 2500 ప్లస్ షిప్పింగ్. ఈ కలర్ అయితే చాలా బాగుంది, బ్లూకి బీట్రూట్ పింక్. ఎంత బాగుందో, ప్రింటింగ్ కూడా అంత బాగుందండి. ఇది బ్లౌజ్. చీర ఇలా ఫ్లవర్ వచ్చేసి సన్న క్రీపర్, మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాం ప్రింటింగ్. ఎంత బాగుంది చూడండి. పళ్ళు, బ్లౌజ్ 2500 ప్లస్ షిప్పింగ్. లెమన్ ఎల్లో బ్లూ. ఇది బ్లౌజ్ అండి. చీర ఫోర్ కలర్స్లో ప్రింట్ ఉందండి, బ్లాక్, పింక్, బ్లూ, గ్రీన్. పళ్ళు, గ్రీన్ అండ్ బ్లూ అండి, 3 కలర్స్తో ప్రింట్ ఉంది. ఇది బ్లౌజ్. చీర మనకు టిష్యూ బ్లౌజ్ అవటం మూలన కలర్ డిఫరెన్స్ ఉంది బార్డర్కి చీరకి, ఐ మీన్ బార్డర్ కలర్కి బ్లౌజ్ కలర్కి. పళ్ళు, రెడ్ అండ్ బ్లాక్. చీర వచ్చేసి రెడ్ అండి, బ్లాక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇదండి చీర. పళ్ళు, బ్లౌజ్. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. శారీస్ అన్నీ హోమ్ వాష్ అండి, స్టార్చ్ లేకపోతే ఇలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది బ్లౌజ్. లెమన్ ఎల్లో గ్రీన్ కలర్. ఇలా ఉంది సాఫ్ట్గా. అన్నీ హోమ్ వాష్. పళ్ళు, 2500 ప్లస్ షిప్పింగ్. ఫ్యాబ్రిక్ మీకు ఇందులో కరెక్ట్గా తెలుస్తుందండి, ఎందుకంటే చీర కూడా సాఫ్ట్గా ఉంది. ఇది ఇలా చెక్స్ వస్తుంది అండ్ సిల్క్ బార్డర్. ఇది ఎల్లో అండ్ బ్లూ. ఇదండి క్రీపర్స్ కింద ప్రింట్ వచ్చింది. పళ్ళు ఎల్లో అండ్ స్కై బ్లూ, పింక్ అండ్ బ్లూ. చీర పళ్ళు, బాగుందండి. ఈ పింక్ డిఫరెంట్గా చాలా బాగుంది కలర్. ఇది ప్రింట్. పైకి ఇలా లీవ్స్ సింగిల్ కలర్లో ప్రింట్ వచ్చింది. ఆలివ్ గ్రీన్, బ్లూ.
బ్లౌజ్ చీర. వైట్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చిందండి. ఇలా ట్విగ్స్ చిన్న కొమ్మ తీసుకొని ఇలా ఇచ్చేసారు. పళ్ళు, బ్లౌజ్ పర్పుల్ అండ్ ఆరెంజ్. ఎంత బాగుందో అండి కలర్ అయితే. ఆరెంజ్ కాదు, రస్ట్ కలర్. ఇది రస్ట్ అండ్ పర్పుల్. చాలా బాగుంది. ప్రింటింగ్ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్. ఇక్కడ నుంచి ఇవన్నీ చినాన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి. చినాన్ సిల్క్లో ఉన్నాయి చీరలు. ఇది ఇలా టై అండ్ డై స్టైల్లో ప్రింట్ ఉందండి. బ్లాక్ పట్టీ వచ్చింది. చాలా బాగుందండి చీర. బాందిని ప్రింట్. పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఇవి వచ్చేసి 2700 ప్లస్ షిప్పింగ్ అండి. ఎంత బాగుంది చూడండి. ఇది జస్ట్ రైనీ సీజన్కి అయితే బాగా పనికొస్తాయండి. అసలు దీనికి పాలిషింగ్ చేయటం కానీ స్టార్చ్ చేయటం కానీ అస్సలు అవసరం లేదు. వాష్ చేసి ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్ యూజ్కైనా, ట్రావెలింగ్కి అయినా, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకైనా కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి. మంచి గ్రీన్ కలర్కి రాణి పింక్ బార్డర్. పళ్ళు, బ్లౌజ్. మంచి రిచ్గా కూడా ఉందండి కలర్. క్లాస్ ప్లస్ రిచ్. ఎల్లోకి పింక్ బార్డర్. పళ్ళు, బ్లౌజ్. 2700 ప్లస్ షిప్పింగ్. ఇది బ్రౌన్. బ్రౌన్కి ఇలా మనకి ఇట్లా బర్డ్స్ ప్రింట్ వచ్చిందండి వైట్ పైన. ఎంత బాగుందో చీర. చీర అంతా ప్లెయిన్లో ఉంది. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు. పళ్ళు చాలా బాగుంటుందండి బ్లౌజ్తో చీర. ఇది చీర బ్లౌజ్ ఇలా ఉంటుంది. 2700 ప్లస్ షిప్పింగ్. ఎల్లోకి ఇలా జామెట్రికల్ డిజైన్ వచ్చింది చూడండి బార్డర్లో. శారీ అంతా ఇలాగా బర్డ్స్ ప్రింట్ వచ్చింది. ఎల్లో అండ్ బ్లూ. బ్లూ లైట్ అండ్ డార్క్ బ్లూస్తో ప్రింట్. మీకు ఈ శారీ ఫ్లో ఇలా చూస్తేనే తెలుస్తుందండి ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్ చాలా బాగుందండి మెటీరియల్. రెడ్ అండ్ బ్లూ. బ్లౌజ్, పళ్ళు. పళ్ళు ఇది బ్రౌన్. ఇలా బూటాల్ డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి. బ్రౌన్ కూడా కాదు, ఇది కాకి కలర్. కాకి కలర్కి బ్లాక్ రెడ్ గ్రీన్స్తో ప్రింట్. ఎంత బాగుంది. పళ్ళు, బ్లౌజ్. 2700 ప్లస్ షిప్పింగ్. సేమ్ వే పింక్ కలర్ శారీ. మనం ఇంతమంది కాకీలో చూసాం కదా, సేమ్ కలర్. ఎంత బాగుంది చూడండి. ఫ్యాబ్రిక్ అయితే నాకైతే బాగా నచ్చింది. నేను ఎక్కువ కాటన్స్ వేసుకుంటా, బట్ సిల్క్స్ చాలా బాగున్నాయండి.
ఆఫీస్ వాళ్ళకి, ఐ మీన్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, రెగ్యులర్ యూజ్కి అలా అయితే చాలా వాష్ అండ్ వేర్, ఐరన్ చేయించితే సరిపోతుంది. 2700 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి. మనకి ఇప్పుడు రైనీ సీజన్ ఫ్రెండ్లీ శారీస్ ఇవన్నీ కూడా. ఇది సాఫ్ట్ సిల్క్ శారీ. మనకి ఈ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉంటుంది. ఎల్లో అండ్ పింక్, ఎల్లో అండ్ పింక్. ఎల్లో పైన ఎల్లో ప్రింట్ వచ్చింది, పింక్ కలర్ బార్డర్. పళ్ళు, బ్లౌజ్, పింక్ బ్లౌజ్. ఇవి బ్లాక్ ప్రింటెడ్ శారీస్, సాఫ్ట్ సిల్క్ బ్లాక్ ప్రింట్స్. 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ వైట్ శారీ అయితే ఎంత బాగుందో అండి. వైట్ పైన ఎల్లో అండ్ బ్రౌన్తో ప్రింట్. పళ్ళు, బ్లౌజ్. చీర బ్లౌజ్ ఇలా ఉంది. వైట్ అండ్ పింక్. ఇది కూడా ఎంత బాగుందండి చీర. పళ్ళు, పింక్ బ్లౌజ్ అండి, వైట్ బార్డర్ వస్తుంది. ఎల్లో అండ్ బ్లూ. ఎంత బాగుందో. పళ్ళు, బ్లౌజ్. ఇవి మస్లిన్ సిల్క్ శారీస్ అండి. ఇవి కూడా వాష్ అండ్ ఐరన్. చూడండి ఎంత బాగుందో సిల్క్. మస్లిన్ సిల్క్ ఎంత అంటే అంత బాగుంది చూడండి. సో సాఫ్ట్. ఇది బ్లౌజ్, చీర ఎల్లో పింక్. పళ్ళు. దీనికి అద్దాలు ఉన్నాయండి. 2500 ప్లస్ షిప్పింగ్. అద్దాలు ఉన్నాయి. 2500 ప్లస్ షిప్పింగ్. పింక్ అండ్ సీ గ్రీన్. స్టార్చ్ లేకపోతే ఇలా సాఫ్ట్గా ఉంటుందండి. స్టార్చ్ ఉంటే ఇలా స్టిఫ్గా ఉంటుంది. చూపిస్తాను నేను మీకు. ఇది బ్లౌజ్, పింక్ అండ్ గ్రీన్. చీర ఎంత బాగుందండి చీర. పళ్ళు, బ్లౌజ్. 2300 ప్లస్ షిప్పింగ్. స్టార్చ్ ఉంటే ఇలా స్టిఫ్గా ఉంటుందండి. స్టార్చ్ లేకపోతే ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ శారీ కూడా వాష్ తర్వాత ఇంత సాఫ్ట్ అయిపోతుంది చీర. పింక్ అండ్ మజంతా పింక్, బ్లూ అండి, బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్. ఇది హాఫ్ అండ్ హాఫ్ ఉందండి చీర. పాట్లీ పళ్ళు ఉంది, హాఫ్ అండ్ హాఫ్ చీర. ఇది ప్లీట్స్ వస్తుంది మనకు. కట్టు చెంగు ఇది వస్తుంది. ఇది కట్టు చెంగు. ఇక్కడ నుంచి మనకు పళ్ళు వస్తుంది ఇది. అండ్ మనకి బూటాలకు అన్నిటికి కూడా ఆల్టర్నేట్ బూటాస్కి ఇలా సిల్వర్ జరీతో ఎంబ్రాయిడరీ చేయించామండి. ఇలాగా ఫ్లవర్కి అవుట్లైన్ చేయించాము. పళ్ళు, పళ్ళు ఇది ఎంత బాగుంది చూడండి. ఇది శారీ, ఇది బ్లౌజ్. కాదులే ఉండు. ఈ శారీ వచ్చేసి 3600 ప్లస్ షిప్పింగ్ అండి. సో చూడండి ఇదే మెటీరియల్. దీనికి స్టార్చ్ ఎక్కువ ఉంది, ఇది లేదు. ఇలా సాఫ్ట్గా ఉంటుంది చీర. మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి మనం చూసిన రెయిన్ సీజన్ ఫ్రెండ్లీ శారీస్ అండి. మనకు వర్షాలకు ఈజీ మెయింటెనెన్స్ అండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.